తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవల సోషల్ మీడియాలో ముస్లిం వర్గ మహిళలపై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అసభ్యకర వ్యాఖ్యల వీడియోల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోసాల దేవి, రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ నల్లా కదిరిగాళ్ల శాంతయ్య, అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ కలిసి ఎస్ఐను కలిసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోసాల దేవి మాట్లాడుతూ ముస్లిం మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగేందుకు అనర్హుడని ఆమె విమర్శించారు. రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే సమాజంలో సభ్యతకు విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేసి ముస్లిం మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసాల బాలమురళీకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమాల రవి తదితరులు ముస్లిం మహిళలు పాల్గొన్నారు. మీకు అక్క చెల్లి అన్న అమ్మదమ్ము ఉండాలి కదా, ఎట్లా మాట్లాడతారు ఒక మహిళలు, ఏ విధంగా మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము ఈ పొద్దు ఒక పొజిషన్లోకి వచ్చినామంటే ప్రజా సేవ చేయని వచ్చినాం, మనము ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చినామా? ఎవరు ఇచ్చారే మీకు పదవి? ఇమీడియట్ గా మీరు రాజీనామా చేయండి. ఆ పదవితో ఒక క్యాస్ట్ కన్నా విలువయ్యా మీరు. అసలు మనం ఒక మాల జాతిలో పుట్టి, ఒక మాల జాతిలో ఉండి మనం ఈ రోజు ఒక పొజిషన్లోకి వచ్చినావు, ఒక ఎమ్మెల్యే అయినావు, ఒక ఇప్ అయినావు. ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం? మహిళలకు సేవ కూడా నువ్వు, మహిళల పద్ధతి కూడా నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కున, చంద్రబాబు ఒక దిక్కున మహిళలకు మేము రక్షణ ఉంటాం. ఏం రక్షణ ఉంటారు? నటి రోడ్డు రేపు చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తారు? మీరు ఎంపీ ఎమ్మెల్యే కూడా ఏం చేస్తారు? మహిళలకు జరిగేదేనా ఇదేనా న్యాయమో? నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో కులాలకు, మతాలకు ఒక అక్క తమ్ముడు చెల్లిలాగా భావించి బతికే సమాజంలో ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో మన ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారంటే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి అసభ్యకరమైన మాటలు. ఎందుకంటే ఈ భారతదేశంలో తల్లిని పూజిస్తాం, అలాగనే భారతదేశాన్ని పూజిస్తాం. అలాంటి వ్యక్తి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి కూడా ఇలాంటి అసభ్యకరమైన మాటలు చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు, ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటానని చెప్పి. ఎక్కడున్నాడయ్యా? కనీసం ఇక్కడుండే మీ కమిటీలో ఉండే ఎమ్మెల్యేకే మీకు నిజాయితీ లేదు. మీరు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు? ఖచ్చితంగా మీరు ఇమీడియట్ గా ఈ ముస్లింస్ పైన మాట్లాడిన విషయాన్ని వెంటనే మీరు స్వచ్ఛందంగా వచ్చి పబ్లిక్ లో వాళ్లకు సమాచారం చెప్పాలి. లేదంటే నీకు అర్హత లేదని రాజీనామా ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ కు ఒక మంచి వ్యక్తిని, ఒక ఉన్నతమైన వ్యక్తిని మీరు వెన్నుకొని ఈ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ప్రజలకు న్యాయం చేయాలని నమ్మి నీకు ఓట్లేస్తే, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఓట్లేస్తే ఈ రోజు అసభ్యకరమైన ఒక మహిళను మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలాగనే కొనసాగితే ఈ రోజు ఇతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేసు కట్టకపోతే ఈ రైల్వే కోడూరులో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కలిసి, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాలు అన్ని కలిసి రాష్ట్రారోకం చేస్తామని ఈ విషయంపై మా పిసిసి అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కన్నా న్యాయం జరగకపోతే మా రాష్ట్ర అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలు సిరిమేళ కూడా ఇక్కడికి వస్తారని మేము సభాపతిగా తెలుస్తున్నాం. క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా, ఇన్ని గొడవలకు, ఇన్ని రచ్చలకు, ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ నడిపిస్తూ కనీసం మీరు పెట్టుకున్న కమిటీ, ఆ కమిటీ ఎందుకో తెలీదు, ఆ కమిటీ ఏం చేసిందో తెలీదు, ఆ కమిటీ వేసి ఊరికి చేతులు నిలుపుకున్నారు. అలా రాష్ట్రంలో, దేశంలో ఈ యొక్క రైల్వే కోడూరు సెకండ్ పేరు వచ్చినా కూడా ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యేని మీరు రాజీనామా చేయించి కొత్తగా మీరు మీ యొక్క ఎన్నికగా మీ యొక్క మనిషిని పెట్టుకుని మళ్ళీ గెలిపించుకునే స్థాయి మీకుందా లేదా మీకు తెలియట్లేదు. అంటే మీరు మళ్ళీ గెలవాలనే నమ్మకం మీకు వచ్చింది కాబట్టి ఈ ఎమ్మెల్యే ఇన్ని అరచకాలు చేసినా, ఇంత పథకాలు లేపుతున్నా కూడా మీరు ఏమి చేస్తారంటే నిజంగా మీది చేతగాని ప్రభుత్వం, ఒక దత్తమైన